శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే నిరామయమై ఏ దోషము క్లేశము లేనటువంటిది అయి శాంతమై పూర్ణమై సర్వవ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మమును గురించినటువంటి బాగా విచారణ చేయాలి. అలా బాగా విచారణ సలపుగా ఏమి జరుగుతుంది? బ్రహ్మజ్ఞానమే కలుగుతుంది. అలా బ్రహ్మజ్ఞానము కలిగిన మీదట ఈ సమస్త జగత్తు కానీ అహం పదార్థ రూపమైనటువంటి జీవుడు కానీ ఎలా అంటే ఎండమాములలో నీళ్లు ఏ విధంగా లేకపోయినా కనబడుతూ ఉన్నవో అలాగే ఈ యొక్క సమస్త భ్రాంతి జనితమైనటువంటి సమస్త జగత్ అహం పదార్థాలన్నీ కూడా లేకుండానే పోతూ ఉన్నవి కదా. అంటే ఇవన్నీ అబద్ధమే అయిపోతూ ఉన్నవి. కాబట్టి ఇక తత్వజ్ఞానికి ఈ సంకల్పమును గురించినటువంటి భ్రమ ఎందుకుంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే కలగదు అనే కదా భావం అని చెబుతూ సజ్జన సాంగత్యం ద్వారా వికాసాన్ని పొందాలి. అలా సజ్జన సాంగత్యం ద్వారా వికాసాన్ని పొందినటువంటి తనదైనటువంటి స్వకీయమైన పురుష ప్రయత్నము చేత తనదైనటువంటి స్వకీయమైనటువంటి బుద్ధి చేత కూడా ఆ బుద్ధి చేత మాత్రమే మనుజుడు జ్ఞానాన్ని పొందగలుగుతాడు. కానీ జ్ఞానాన్ని పొందడానికి మరొక ఉపాయము అనేటువంటిది లేనే లేదు అని చెబుతూ ఎలాగంటే ఓ రామచంద్ర అధికారయోగ్యమైనటువంటి శరీరాన్ని పొంది కూడా మనుజుడు పురుష ప్రయత్నము చేత సత్సాంగత్యం ద్వారా కూడా వికసించినటువంటి తనదైనటువంటి బుద్ధి చేత ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానాన్ని పొందడానికి మరొక ఉపాయం ఏదైనా ఉన్నదా అంటే లేదు. ఎలాగంటే ఇప్పుడు వైద్య శాస్త్రములో చెప్పబడినటువంటి ప్రతికల్పన చేత విషము మరణానికి హేతుత్వాన్ని ఆ కారణాన్ని వదిలివేస్తుంది, అమృత రూపాన్నే పొందుతుంది. అలాగే తన యొక్క ఆధ్యాత్మ శాస్త్రీయ ప్రతికల్పన చేత అశాస్త్రీయాలు అంటే శాస్త్రీయాలు కానటువంటివి కల్పితాలే అయినటువంటి సమస్త వాసన అవిద్య జగత్తు మొదలైనటువంటివన్నీ కూడా బంధనానికి హేతువే అవుతాయి కదా. అటువంటి బంధించే హేతుత్వంనే మొత్తాన్ని వదిలివేసి మోక్షానికి కారణమైన వాటిని మాత్రమే ధరిస్తూ ఉన్నవి. అంటే కల్పనలన్నీ కూడా పూర్ణముగా నశించిపోయేటంత వరకు కూడా ప్రతికల్పన అనేటువంటిది చేస్తూనే ఉండాలి. మనసు ఎప్పుడైతే జగత్ సంబంధమైన విషయాల పట్ల లాగివేస్తుందో వాడు అంతకంటే తీవ్రంగా ఈ జగత్తుకు వ్యతిరేకమైనటువంటి జగదీశ్వరుణ్ణి గురించి ప్రార్థించాలి. ప్రకృతి గురించి ఈ మనసు పరిగెత్తేటప్పుడు వాడు దానికి అంటే వ్యతిరేకంగా ఇంకా బలం చేకూర్చుకొని పారమార్థిక చింత చేస్తూ పరమాత్మ తత్వాన్ని ఎల్లవేళలా అంటి ఉండాలి. అటువంటిదే అంటే కల్పనలన్నీ కూడా వాడికి సంకల్పం అనేటువంటిది నశించేటంత వరకు పూర్తిగా వాడు దానికి వ్యతిరేకమైనటువంటి పారమార్థిక చింతనతో కూడిన ప్రతికల్పన చేస్తూనే ఉండాలి. ఎలాగంటే సర్వకల్పనారహిత స్థితే కదా ముక్తి అవుతుంది. సర్వకల్పనలు నశించిపోయినటువంటి స్థితిని ముక్తి చెందడం అనే కదా అంటారు. అటువంటి స్థితి ఇక భోగత్యాగానికి పూర్వము ఎప్పటికీ కూడా కలుగునేరదు. ఎలాగంటే ఏ ముక్తి అయితే జరుగుతుందో అటువంటిది భోగాలను త్యజించడానికి పూర్వము ఎన్నటికీ కూడా కలగకుండానే ఉంటుంది కదా అని చెబుతూ వచసా మనసా చాంతః శబ్దద్ధావా విభావయం య ఆస్తే వర్ధతే తస్య కల్పనోపాశమః శనైః. శ్రవణము చేత మననముల చేత ఆత్మతత్వాన్ని నిశ్చయించాలి.
ఏ విధంగా? మహనీయుల యొక్క జ్ఞాన బోధనను శ్రవణం అంటే వినాలి. ఆ విన్న దానిని మళ్ళీ మళ్ళీ కూడా గుర్తు చేసుకోవాలి. దాని ద్వారా ఏమవుతుంది? తను విన్నటువంటి ఆత్మతత్వాన్ని గురించి, ఆత్మ సత్యమైనది, ఆత్మ నిత్యమైనది, ఆత్మ సర్వవ్యాపకమైనది, నిరతిశయానందమైనది అనేటువంటిది నిత్య పరంజ్యోతి స్వరూపమై తనంతటకు తాను ప్రకాశిస్తూ సర్వేక సమస్తాన్ని ప్రకాశింపజేసేటువంటి స్వయం జ్యోతి స్వరూపం అనేటువంటిది ఆత్మ నిశ్చయాన్ని చేసుకుంటాడు. అలా ఆత్మతత్వాన్ని నిశ్చయించాడా, ఇంకప్పుడు వాడు మాట చేత కానీ మనసు చేత కానీ లోపల పదార్థాలను ఏమాత్రము కూడా భావించకుండా ఉండాలి. అలా ఉండటాన్నే ప్రతికల్పన అనేటువంటిది అంటారు. ఈ ప్రతికల్పన అభ్యసించేటువంటి వానికి ఏదైతే వాడు గురువుల వద్ద, పెద్దల వద్ద, మహనీయుల వద్ద, సాధుజనుల వద్ద, సత్శాస్త్రాల వద్ద వాడు ఏది విని, ఏది పఠించి, ఏది అనుష్ఠానం చేస్తూ, ఏ తత్వసిద్ధినైతే, ఏ అనుభవ జ్ఞానాన్ని అయితే పొందుతూ ఉన్నాడో దాని ద్వారా ఆత్మతత్వాన్ని నిశ్చయించాడు కదా. అలా నిశ్చయించినప్పుడు వాడు ఇంకా వాక్కు చేత కానీ మనస్సు చేత కానీ లోన ఉన్నటువంటి పదార్థాలను భావించకుండా ఉండాలి. అంతేకాదు, ఆ భావించవలసి వస్తే ప్రతికల్పననే అభ్యసిస్తూ ఉండాలి. ప్రతికల్పన పరమాత్మను అంటి ఉండడమే. ఆ ప్రకృతి సంబంధమైన విషయాలను వదలాలి అంటే దాని స్థానంలో పరమాత్మ స్థితిని నింపుకోవలసిందే. అటువంటి వాక్కు చేత మనస్సు చేత కూడా నిరోధించగలిగినప్పుడు కల్పన యొక్క శమనము. ఇక మనసు అనేటువంటిది స్వయంగా కల్పించడం చిన్న చిన్నగా కూడా అది నశించిపోతుంది. ఇక ఎప్పుడైతే ఇట్లా మనసు చేత వాక్కు చేత కూడా భగవంతుణ్ణి గురించి స్మరిస్తూ, ధ్యానిస్తూ, పొగుడుతూ, కీర్తిస్తూ, తుదిస్తూ, భజిస్తూ ఉన్నాడో దాని ద్వారా ఏమవుతుంది? ప్రకృతిపరమైనటువంటి కల్పన మెల్లగా నశించి ఇక పారమార్థికమైనటువంటి కల్పన మెల్లమెల్లగా కూడా వృద్ధి చెందుతుంది అనే చెబుతూ, అంటే ఎవడైతే వాక్కు చేత కానీ మనస్సు చేత కానీ దృశ్య పదార్థాలను భావించకుండా ఉంటాడో, వాంగ్నిరోధము మనోనిరోధము గావించినట్లయితే, అంటే నోరు మూసేసుకొని మనసును కూడా సంకల్పించకుండా చేయగలిగినట్లయితే అతనికి మెల్లమెల్లగా దృశ్య కల్పన అంతా శమించిపోతుంది కదా అని చెబుతూ, వర్జయిత్వాహమిత్యేవ నా విద్యాస్తేతరాత్మిక శాంతే త్వభావనాదస్మిన్యో మోక్షోస్తి కశ్చన. ఆ తర్వాత ఇక అనహంభావన అనేటువంటి ప్రతికల్పన చేయాలి. ఎప్పుడైతే ఈ దృశ్య కల్పన అంతా కూడా నశించిందో, ఆ నశించినప్పుడు ఏం చేస్తాడు? ఇక అహంభావము లేనటువంటి స్థితిని ప్రతికల్పన ద్వారా చేయాలి. అహంభావము లేనటువంటి స్థితి అంటే తాను పరమాత్మ వస్తువునే తాను అనే భావన. దాని ద్వారా ఏమవుతుంది? అహంభావం అనేటువంటిది వదిలివేస్తాడు. ఎలాగంటే అహంభావము కంటే కూడా వేరైనటువంటి అవిద్య అనేది ఇంకొకటి ఉన్నదా? లేదు. ఎందుకు? అసత్యమైన వస్తుతని పట్టుకొని నేను అనేటువంటి ఆ జ్ఞాన స్థితిలో నిండిపోయినటువంటి వాడు ఎప్పుడైతే పరమాత్మనే నేను అన్నప్పుడు దేహాత్మ భావన వానికి నశించిపోతుంది. అందుకే అహంభావం కంటే కూడా, ఈ శరీర దృష్టి కంటే కూడా, ఈ శరీరం సత్యము, నిత్యము, లోకము అనేటువంటి విషయాల కంటే కూడా వేరైనటువంటి అజ్ఞానము ఏదైనా ఉన్నదా అంటే లేదు. ఇలా ఎప్పుడైతే అహంభావాన్ని వర్జించాడో, వదిలివేశాడో, అప్పుడు అహంకారము అనేటువంటిది బాధించబడింది. దేని ద్వారా? ఆ పరమార్థ చింత ద్వారా, పరమాత్మతత్వాన్ని అంటే ఉన్నటువంటి జ్ఞానం ద్వారా ఈ అహంకారము అనేది బాధించబడింది. బాధించబడినప్పుడు ఏదేం చేస్తుంది? ఇంకా ఉండదు అక్కడ. సర్వభావనారాహిత్యము కూడా, సర్వభావనలు కూడా, ఏదైతే ఏ సర్వ సమస్త జగత్తును కూడా భావిస్తూ ఉన్నాడో అదంతా కూడా నశించిపోతుంది. ఆ తర్వాత తత్వ సాక్షాత్కారము అనేటువంటిది ఉదయిస్తుంది.
ఎందుకు అంటే సర్వము నశించిపోతే మిగిలి ఉండేది సర్వము వ్యాపించి ఉన్నటువంటిది. అజ్ఞాన ఆవరణ తీసి అవతలబడేసినప్పుడు కేవలము జ్ఞానము మాత్రమే ఉంటుంది. అటువంటి ఆ శాశ్వతమైనటువంటి సాక్షిత్వ స్వరూపాన్ని ఎప్పుడైతే సాక్షాత్కారం చేశాడో అదే కదా మోక్షస్థితి అవుతుంది. అంతకంటే వేరుగా మరి మోక్షస్థితి అనేటువంటిది ఇంకొకటి ఉన్నదా? లేదు. ఎలాగంటే అహంభావము తప్ప అవిద్య అనేటువంటిది వేరుగా ఏదీ లేదని కదా చెప్పడం. సర్వ దృశ్యాలు కూడా భావించడం అనేది నశించిపోతే వానికి కేవలము ఆత్మస్థితి మాత్రమే లభిస్తుంది. ఆ యొక్క ఆత్మస్థితి చేత అహంభావము అనేది సర్వము శమించిపోతుంది. ఎప్పుడైతే అహంభావము పూర్తి స్థాయిలో శమించిందో అదే మోక్షము. ఇటువంటి స్థితి కాకుండా మోక్షము అనేటువంటిది వేరుగా ఇంకేదైనా ఉన్నదా అంటే లేదు. కాబట్టి ఇక్కడ అహంభావమదాదేహం కించి శ్రేయసి నశ్యతి జగదాది రుచిస్తస్మిన్ త్యక్యే శామ్యసి సిద్ధ్యసి అంటే తత్వసాక్షాత్కారము అయిన తర్వాత ఎప్పుడైతే ఆ సాక్షిత్వ స్వరూపమైన శుద్ధ చైతన్యాన్ని ఎప్పుడైతే సాక్షాత్కరింపజేసుకున్నాడో ఆ సాక్షాత్కారం తర్వాత ఇంకా పూర్వంలో ఉన్నటువంటి వాడు జగత్తని, జీవుడని, శరీరమని, ప్రకృతని, విశ్వమని ఇటువంటివి అనేక కల్పనలు ఉన్నాయి. అవన్నీ కూడా అటువంటి భావాల యందు మరి ప్రీతియుక్తుడవై ఇక స్థూలదేహ పర్యంతము కూడా ఎలాగంటే ఓ రామచంద్ర జ్ఞానము అనేటువంటిది కనుక నీకు పొంది ఉన్నావనుకో, జ్ఞానాన్ని పొంది మరలా కూడా ఈ జీవుడని జగత్తని మొదలైనటువంటి వాటి యందు రుచి కలిగి ఉంటాడా? ఉండడు. అలా ఒకవేళ రుచి కలిగి స్థూల దేహము అంటే ఈ యొక్క శరీరం ఉన్నంత వరకు కూడా ఒకంత అహంభావము కనుక కలిగి ఉన్నావా నీవు మళ్ళీ ఈ సంసార దుఃఖంలో పడే నశించిపోతావు. అంటే పరిచ్ఛిన్నత్వాన్నే పొందుతావు. ఎందుకు అంటే అపరిచ్ఛిన్నమైనటువంటి ఆత్మరూప విస్మరణము వలన అసలు పరమాత్మ స్వరూపము అపరిచ్ఛిన్నమైనది, అఖండత్వమైనది. అటువంటిదే ఎప్పుడైతే మరిచావో నీవు సంసార దుఃఖంలో పడి నశించిపోతావు. ఆ అహంభావాన్నే కనుక వదిలివేశావనుకో ఇక పరమశాంతిని పొందగలుగుతావు. ఇంకా కూడా ఆత్మరూపంతోనే నీవు నిలబడగలుగుతావు అని చెబుతూ ఎలాగంటే ఆ యొక్క స్థూలదేహ పర్యంతము ఒకంత అహంభావాన్ని ఆశ్రయించి ఉన్నప్పటికీ కూడా నశించిపోతావు. అంటే సంసార దుఃఖంలో పడి తప్పిస్తావు. అటువంటి అహంభావాన్ని వదిలిపెట్టడం అనేటువంటిది ప్రతికల్పన గనక నీవు చేశావంటే అది శాంతినే పొందుతావు. నిరతిశయానంద స్వరూపమైనటువంటి సిద్ధినే పొందగలుగుతావు అని తెలియజేస్తూ అచేతనాదిదం సర్వం సదేవా సదివస్థితం శాంతం యస్యోపలస్యేవ నమస్తస్మై మహాత్మనే. బహిర్ముఖ వృత్తి చేత చూడకపోవడం వలన ప్రతికల్పన నేనెవనికి ఈ సమస్త జగత్తును కూడా ఉన్నదైనను అసత్తుగను శిలలాగానే ప్రశాంతంగా ఉన్నట్లు తోస్తుందో అటువంటి మహాత్మునికి నమస్కారం. అంటే ఇక వాడు బహిర్గతమైనటువంటి వృత్తి నశించింది వాడికి. అందుకని బహిర్ముఖమైనటువంటి వస్తువులను వాడు చూడడం లేదు, వాడి దృష్టి పదములో పడడం లేదు. ఎవనికైతే అటువంటి వానికి ఎవనికైతే ఈ దృశ్యమంతా కూడా ఎల్లవేళలా అంటే సమస్త జగత్తు కూడా ఉన్నదే అయినప్పటికీ కూడా వాడికి అసత్తులాగానే అంటే లేని దానిలాగానే జడమైనటువంటి కదలనటువంటి శిలలాగానే ఎలా ప్రశాంతంగా కనబడుతూ అలా ప్రశాంతంగా ఉంటుందో అటువంటి అలా తోస్తుందో అటువంటి మహాత్మునికి నమస్కారము అని చెబుతూ అచేతనాదీదం సర్వం ఉపలస్యేవ శామ్యతి శూన్యాఖ్యాత పరాలీన చిత్తస్య చిత్వభావనాత్. అంటే పరబ్రహ్మమున లీనమైనటువంటి చిత్తము కలిగిన వాడు
ఇప్పుడు ఏదైతే సమస్త జగత్తు కూడా ఉన్నా కూడా వానికి అసత్తులాగానే, జడములాగానే, రాయిలాగానే ప్రశాంతంగా ఉన్నట్లు తోస్తుందో అటువంటి మహనీయునికి నమస్కారము అని కదా మనం తెలియజేసుకున్నాం. అటువంటి వాడు పరబ్రహ్మమునందు లీనమైనటువంటి చిత్తము కలిగిన వాడు. వాడు దృశ్యమునందు ఏమీ చూడనటువంటి వాడు, వానికి దృశ్యమే లేకుండా ఉన్నది. అటువంటి దృశ్యశూన్యుడు అయిన వానికి చిత్తము యొక్క బహిర్ముఖత్వము లేకపోవడం వలన, అంటే ఆ చిత్తము ఈ ప్రాపంచిక సంబంధంగా పనిచేయడం లేదు, అభ్యంతరమున చైతన్య భావనతో మాత్రమే అది కూడి ఉన్నది. అలా కూడి ఉండడము చేత ఈ జీవుడు, ఈ జగత్తు మొదలైనటువంటి సమస్త ప్రపంచము కూడా శిలలాగానే, రాయిలాగానే ప్రశాంతమై ఉన్నది కదా అని చెబుతూ, ఎలాగంటే ఈ బహిర్సంబంధమైనటువంటి క్రియారాహిత్యము చేత, వానికి ఈ సంకల్ప వికల్పాదులు లేకపోవడము చేత బహిర్గతమైనటువంటి విషయాలు వాని యొక్క దృష్టి పదంలోకి ఏమాత్రము సంకల్పించబడడం లేదు. అదే సంకల్ప వృత్తి అనేటువంటిది నశించిపోయింది. అప్పుడు ఎందుకు నశించింది అంటే, వాడు అంతరంగమున చిద్రూపాత్మ భావన చేత చిత్తము పరబ్రహ్మమునందు బాగా కూడా విలీనమై ఉన్నాడు. అందుకే సర్వేక సమస్తము కూడా బహిర్వ్యాపకంగా కూడా శూన్యప్రాయమే అయ్యినది. అప్పుడు అలా శూన్యమే అయిపోగా ఈ దృశ్యమంతా కూడా ఎలా ఉన్నది, రాయిలాగానే అతనికి ఏమీ లేకుండా శమించిపోతూ ఉన్నది అని చెబుతూ, ఇది నాకు ఉండుగాక, ఇది నాకు లేకుండా ఉండుగాక అనేటువంటి కల్పన అయితే ఏం చేస్తుంది, దుఃఖాన్ని వృద్ధి చేస్తూ ఉంది కదా. అక్కడ హేయోపాదేయ దృష్టి అనేటువంటిది ఉన్నది కదా. ఏది, ఇదైతే నాకు ఉండుగాక, ఎందుకు, ఇది నాకు ఇష్టం, ఇది నాకు ప్రియాన్ని చేకూరుస్తుంది, దీనివల్ల నేను సుఖాన్ని పొందుతాను, దీనివల్ల నాకు కష్టం కలుగుతుంది, ఇది నాకు రాకుండుగాక లేకుండుగాక అనేటువంటి ఇటువంటి మరి గ్రహించేటువంటి బుద్ధి, త్యజించేటువంటి బుద్ధి ఏదైతే ఉన్నదో అనేటువంటి కల్పన అనేది దుఃఖాన్నే కదా వృద్ధించేస్తుంది. ఎలాగంటే బ్రహ్మాకార భావన చేత చిత్తం యొక్క నిరోధ రూపమగు, అంటే వాడు ఇక్కడ తనదైనటువంటి దృశ్య సంబంధమైనటువంటి ఈ యొక్క ఉండడము వదలడము అనే ఈ కల్పన ఏదైతే దుఃఖాన్ని వృద్ధి చేస్తుందో, అలాగే బ్రహ్మాకార భావన చేత సర్వాన్ని కూడా బ్రహ్మము తప్ప మరొకటి లేదు అనేటువంటి అదే భావన చేత చిత్తాన్ని నిరోధించినప్పుడు, లేదా చిత్తము బ్రహ్మాకార భావన యందు లీనము చేసినప్పుడు, ఏక దృశ్యము దర్శనము రూపమైనటువంటి ఈ అభ్యంతర ప్రతికల్పన అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఈ దృశ్యకల్పనకి వ్యతిరేకమైనటువంటి ప్రతికల్పన ఏదైతే ఉన్నదో, దృశ్యకల్పన దుఃఖాన్ని కలగజేస్తే ఈ యొక్క దానికి వ్యతిరేకమైనటువంటి ఈ ప్రతికల్పన బ్రహ్మాకార వృత్తి అనేటువంటిది ఈ సుఖాన్నే కదా కలగజేస్తూ ఉంటుంది అని చెబుతూ, ద్వవ్యాధి దేహినౌ ఘోర వయం లోకస్థతాపరః యాభ్యాం ఘోరాని దుఃఖాని భుంక్తే సర్వైర్హి పీడితః. జీవనకు ఇహలోక పరలోకాలు అనేటువంటి రెండు మహాఘోర వ్యాధులే ఉన్నవి. ఏమేం వ్యాధులు అంటే, ఇహలోకము పరలోకము. ఇహలోకంలో ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు అంటే, నేను ఇంకెంతకంటే గొప్పవైన సుఖ సౌకర్యాలు, రంభాది అప్సరసులు ఉన్నటువంటి స్వర్గలోకాన్ని అనుభవించాలి అనేటువంటి పరలోకాన్ని గురించి కోరుకుంటాడు. ఇహ సంబంధమైన సుఖాలు అనుభవిస్తూ మరి పరసంబంధమైనటువంటి కోరికలకు కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి జీవుడు అనేటువంటి వాడు ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి దానిలో రెండు లోకాలు, రెండు ఘోరమైనటువంటి వ్యాధులు జీవునికి ఉన్నవి. ఏంటి, ఇహ సంబంధమైన ఎట్లయినా సరే శరీరాన్ని అనేటువంటిది ధరించవలసిందే. నీవు పరలోకాన్ని ధరించినా, ఇహలోక సంబంధమైనటువంటి శరీరాలను ధరించినా, ఏం ధరించినా నీ సంస్కారం ఎంతవరకైతే శరీరానికి సరిపోయేటంత వరకు ఉంటుందో, తర్వాత అయిపోగానే కర్మ ఫలితం మరొక శరీరాన్ని పుణికి పుచ్చుకోవడం కోసం ఆ శరీరం పతనమవుతుంది.
నువ్వు ఇహలోకాన్ని పొందు, స్వర్గలోకాన్ని పొందు. అటువంటి వ్యాధులు అనేటువంటివి రెండు ఘోరమైన మహావ్యాధులు జీవునికి ఉన్నవి. వాని వలన ఏమవుతుంది? ఆధ్యాత్మికాది సమస్త పాపాల చేత కూడా పీడితుడవుతాడు. అంతేకాదు ఈ యొక్క అంటే ఆధ్యాత్మిక, అది దైవిక, అది భౌతిక అనేటువంటి 3 రకాలైనటువంటి తాపత్రయాలతో సమస్త పాప ఇంకా ఎల్లప్పుడూ కూడా ఆ తాపత్రయాలతో నేను రక్షింపబడాలి, నేను సుఖంగా ఉండాలి, నా వారు బాగుండాలి, నేను అభివృద్ధి చెందాలి, నేను ఈ వస్తువులను అనుభవించాలి అనేటువంటి కాంక్ష చేత సమస్త పాపాల చేత కూడా పీడింపబడి అతడు మహా దుఃఖాలనే అనుభవిస్తూ ఉన్నాడు అని చెబుతూ, ఇహలోకే అంటే జీవునికి 2 మహాఘోర వ్యాధులు అనేటువంటివి ఉన్నవి కదా. అవేంటి అంటే ఒకటి ఇహలోకము, ఒకటి పరలోకము. ఈ రెండింటి వలన అతడు సమస్తాపదల చేత కూడా పీడితుడే ఘోరమైన దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఏ లోకములో ఉన్నా దేహముతోనే లోకములో ఉంటాడు. దేహరహితంగా వానికి లోకము అవసరం లేదు. కాబట్టి ఇహలోకే యతంతే జ్ఞౌ వ్యాధో భోగైర్ధు రౌషధై ఆజీవితం యథాశక్తి చికిత్సానా పరామయే. అంటే అగ్నులైనటువంటి వారు, అజ్ఞానముతో ఉన్నటువంటి వారు ఇహలోకానికి చెందిన ఆకలి, దప్పిక మొదలైనటువంటి వ్యాధుల యొక్క మరి వాటిని బాపుకునే నిమిత్తం అన్నము, మరి పానము అంటే నీళ్లు మొదలైనటువంటి దుష్టమైన ఔషధాల చేత జీవితము యథాశక్తి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు కదా. కానీ జననము, మరణము, నరకము మొదలైనటువంటి రూపమైన పరలోక వ్యాధి నివారణకై ఎవ్వరూ ప్రయత్నించడం లేదు. ఎలాగంటే భోగాదులు వాని యొక్క ఔషధాలు కానేరవు కదా. ఎలాగా? అగ్నులైనటువంటి వారు, అజ్ఞానముతో నిండిపోయినటువంటి వారు దేహాలను ధరిస్తారు. వారు ఇహలోకానికి సంబంధించినటువంటి ఐహికమైనటువంటి కోరికలను తీర్చుకునే నిమిత్తం, ఆ శరీరాన్ని పోషించుకునే నిమిత్తం, ఆ శరీరాన్ని ప్రాణం అనేటువంటిది ధారణ చేసి ఉంటుంది కాబట్టి, ఈ యొక్క ప్రాణధర్మం ఆకలి దప్పిక కాబట్టి ఈ ఆకలిని తీర్చుకోవడం, దప్పిక తీర్చుకోవడం మొదలైనటువంటివి వ్యాధులతో ఉంటుంది. అది తీర్చుకోకపోతే శరీరం నిర్వీర్యమై నిస్సత్తువై ఏదో ఒకటి తినాలి, తాగాలి అని తపిస్తూ ఉంటుంది. శరీరం ప్రాణాన్ని ధరించి ఉన్నంతసేపు కూడా ప్రాణధర్మం ఆకలి దప్పుకులు. ఆ విధంగా ఆకలి దప్పిక అనేటువంటి రోగాలను నశింపజేసుకోవాలి అంటే అన్నము, దానికి తగినటువంటి పదార్థము, నీరు మొదలైనవి తాగుతూ ఇటువంటి దుష్టమైనటువంటి పదార్థాల చేత ఆ జీవితం అంతా కూడా అంటే ఆ శరీరం ఉన్నంత వరకు కూడా ఆ ప్రయత్నాలే చేస్తూ యథాశక్తి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ జననానికి, మరణానికి, నరకాలకు అంటే జననము వచ్చిందా, దాని తర్వాత మరణం వస్తుంది. అంటే మరణం వచ్చిందా, జననంలో ఉన్నప్పుడు అనేక కర్మలు, చెడు దుష్ట వాసనలతో కూడినటువంటి పాపాలు చేసినప్పుడు దాని ఫలితమైనటువంటి నరకము మొదలైన లోకాలను పొందాలి, ఆ నరకాన్ని అనుభవించాలి. అటువంటి జననము, మరణము, నరకము మొదలైన రూపాలై అయిన ఈ పరలోక వ్యాధి నివారణ కోసం ప్రయత్నించడం లేదు. అంటే వాడు ఏం చేస్తూ ఉన్నాడు? ఈ శరీర సుఖాల కంటే కూడా దివ్యమైన దేవతల శరీరాలను పొంది ఆ విధంగా అంటే మరి సుఖవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలి అని పరలోకాన్ని గురించినటువంటి పూజలు, క్రతువులు చేస్తాడు. కానీ అసలు ఈ శరీరమే వద్దు, ఇది ఉత్పన్నమైతే నశిస్తుంది, అది ఇహలోకమైన పరలోకమైన శరీరం ధరించాక పాపకార్యాలు తథ్యం, వాటి ఫలితం నరకాలను అనుభవించాలి. ఈ పరలోకాలు అనేటువంటిది, ఈ పుణ్యం అనేటువంటిది నశించిందా మళ్ళీ కూడా శరీరం పతనమై మళ్ళీ భూమి మీదకి రావలసిందే. కాబట్టి ఉపాధులను ధరిస్తూ వదులుతూ ఉండేటువంటిది ఇది వద్దు. ఈ జనన మరణ నరకాది రూపమైనటువంటి పరలోక వ్యాధి కూడా ఇదేది వద్దు. దీనిని నివారించుకోవడం ఎలాగా అనేటువంటి ప్రయత్నం అయితే చేయడం లేదు.
ఎందుకంటే భోగాదులు వాటి ఔషధాలు కావు కదా. ఎందుకు? వారు అనుభవించేటువంటి అజ్ఞానముతో ఉన్నటువంటి వారు అనుభవించేటువంటి ఏ సుఖాలు భోగాలు మరి కోరి దుఃఖాలే అనుభవిస్తూ కూడా సుఖమిశ్రితమైనటువంటి దుఃఖాలనే అనుభవిస్తూ కూడా మహా దుఃఖాలను పొందుతూ ఉన్నారు. కానీ ఆ అనుభవించేటువంటి భోగాలన్నీ కూడా ఈ యొక్క ఉపాధిని బాపేటువంటి నివారించేటువంటి ఔషధాల అంటే కానే కాదు అని చెబుతూ, ఎలాగంటే ఈ యొక్క ఇహలోకములో ప్రసిద్ధములైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి శరీరాలకు ప్రతి ఒక్క జీవికి కూడా ఆకలి దప్పిక మొదలైనటువంటి వ్యాధులు ఉంటాయి కదా. వాటిని నివారించుకోవడం కోసం అన్నం తినటం, మరి ఆ శరీరానికి తగినటువంటి తయారు చేసుకున్నటువంటి పదార్థాలను తినటం, నీరుని తాగటం, ఈ యొక్క అనుభవించేటువంటి రూపములైనటువంటి ఏ పదార్థాలైతే ఉంటాయో వాటి చేత జనులు యావత్ జీవితము కూడా యథాశక్తి ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ నరకము జన్మ పరంపరాది రూపమైనటువంటి అంటే అనేక ఉపాధులను పొందాలి అనేటువంటి ఈ యొక్క దానిని బాపుకోవాలి. ఈ యొక్క బాపుకోలేకపోతే నివారించకపోతే అనేక జన్మల నుండి కూడా అనేక రకాల ఉపాధులను మానవ దేహమే కాదు, మానవ దేహం ఎప్పుడో వస్తుంది, వాని యొక్క పుణ్య ఫలిత విశేషం కొద్ది. అది వచ్చినప్పుడు గనక ఈ వీడు పారమార్థిక చింత చేసే పరమాత్మ తత్వాన్ని పొందలేదనుకో మళ్ళీ కూడా వానికి అటువంటి దేహమే వస్తుంది అని చెప్పడం ఎవ్వరికీ నమ్మిక లేదు. కాబట్టి ఎవరూ చెప్పలేరు. మళ్ళీ వాడు గతంలో చేసుకున్నటువంటి సంచిత కర్మ ప్రకారం వానికి ఏ ఉపాధి వస్తే ఆ ఉపాధిలో వాడు ఆ కర్మను అనుభవిస్తూ పోవలసిందే. ఈ విధంగా అంటే జన్మ పరంపర మొదలైనటువంటి రూపమైన ఈ పరలోక వ్యాధి యొక్క చికిత్స అనేటువంటిది ఇటువంటి అన్నపానాదులు వాటి కోసం చేసేటువంటి ప్రయత్నాల ద్వారా సంభవిస్తుందా అంటే సంభవించదు. పరలోక మహావ్యాధౌ ప్రయతంతే చికిత్సనం శమ సత్సంగ బోధాఖ్యైరమృతై పురుషోత్తమ. అంటే ఉత్తమ పురుషులు శమము, సత్సాంగత్యము, జ్ఞానము అనేటువంటి అమృతముతో సమానమైనటువంటి ఔషధాలను మరి ఉపాయాలు ఆ ఔషధాల చేత పరలోక రూపమైనటువంటి మహావ్యాధి యొక్క చికిత్స కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఎవరు? అగ్నులైనటువంటి వారైతే ఇహ సంబంధమైన ఆకలి దప్పిక తీర్చుకుంటూ వారి యొక్క శరీరం ఉన్నంతకాలం కూడా అటువంటి ఔషధాలను అటువంటి భోగాదులనే అనుసరిస్తూ ఉంటారు. వారు అనుభవించేటువంటి భోగాలు ఆ యొక్క అజ్ఞానాన్ని తీసివేయలేవు. వారికి ఈ యొక్క అంటే ఇక ఈ జన్మ జరా మరణాలు అనేవి తప్పించడానికి వారు అనుభవించేటువంటి అనుభవాదులు సరి అయినటువంటివి కావు. అదే ఉత్తమమైనటువంటి పురుషులైతే ఏం చేస్తారు అంటే శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము, మనసు, బుద్ధి, చిత్తాహంకారాలతో పరమాత్మ వస్తువునందే వారు పరిడి విల్లుతూ ఉంటారు. దానికోసం అటువంటి జ్ఞానాన్ని పొందడం కోసం సాధు మహనీయుల యొక్క సాంగత్యం చేస్తారు, వారి సేవ చేస్తారు. వారి సేవ ద్వారా జ్ఞానము అనేటువంటిది మృతప్రాయము కానటువంటిది శాశ్వతమైనటువంటిది అమృతంతో సమానమైనటువంటి పదార్థాల చేత ఇక పరలోక రూపమైనటువంటి మహావ్యాధి యొక్క చికిత్స కోసం కూడా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇహ సంబంధమైనటువంటిదే కాదు, పర సంబంధమైనటువంటి లోక సంబంధమైన మరి శరీరాదులు ఉపాధులు కూడా వద్దు అనేటువంటిది. అంటే ఇక ఆ యొక్క పరవస్తు స్వరూపమైన పరమాత్మతత్వాన్ని పొందడం కోసం సాధు మహనీయుల యొక్క సేవను చేసి జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. అమృతంతో సమానమైనటువంటి ఔషధాల చేత ఇక వారు ఈ సంసార మహావ్యాధి యొక్క చికిత్స కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అదే కదా సాధన, అదే కదా జ్ఞాన మార్గము అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.